100 సంవత్సరాలు ఎన్నిటికో ఏడుస్తుంటాం, నీకోసం ఏడవాల్సి వచ్చినప్పుడు మర్చిపోతాం. ఏమిటి మాకు ఈ ప్రారంధం? అందుకనే 100 ఏళ్ళో 102 ఏళ్ళో బతుకుతాం, ఏం లాభం? వాడి గురించి పేపర్లో వేస్తారు 102 ఏళ్ళు బతికిన మహానుభావుడని. ఈ పత్రికా విలేకరులు ఊరుకోరు, వెంటనే వాడి దగ్గరకు వచ్చేస్తారు. అసలు ఇన్నేళ్ళు ఎందుకు బతికావు? నీ బతుకు రహస్యం ఏమిటి? మీ వాళ్ళు తిట్టినానికి చావాలనిపించలేదా? వీడు ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పి చచ్చూరుకుంటాడు. వాడు చచ్చేంత వరకు వీళ్ళు ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. 100 ఏళ్ళు 102 ఏళ్ళు 150 ఏళ్ళు బతకడం గొప్ప కాదు. బ్రతికిన బ్రతుకులో ఏ ఒక్కసారైనా ఇంత భవ్యమైనటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి పరమేశ్వరుడికి కృతజ్ఞతగా బతికినటువంటి ఒక్క లిప్తకాలం ఉన్నదా అని చూసుకోవటమే గొప్ప. అదే గొప్ప. వెంటనే ఆయన ఇచ్చేసాడు. అమ్మా, ఈ విగ్రహం నీకోసమే తెచ్చానే అమ్మాయి, నువ్వు పూజించుకుంటే నాకు కూడా మంచిది. ముందు తరాల వాళ్ళు అడుగుతారు, ఎవరిచ్చారు ఈ విగ్రహం? ఇవిడికంటే నారదుడు ఇచ్చాడని నా పేరు కూడా వస్తుంది. చక్కగా అర్చన చేసుకో. పరమాత్మ యొక్క దివ్య ప్రేమకు నీవు లోబడతావు. పరమాత్మ ప్రేమ అనేటువంటి పాశానికే కట్టుబడతాడమ్మా. అందుకనే భగవంతుణ్ణి ఆరాధించే వాళ్ళకి మనస్సులో తీవ్రమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి. భగవద్ ఆరాధనలో ప్రేమ ముఖ్యమైనటువంటి, ఆ ప్రేమ స్వరూపమే రాధాదేవి అన్నారు. అందుకనే రాధ అంటే వేరే ఎవరో కాదు, మనం అనుకునేటువంటి దిక్కుమాల ఈ పిచ్చి డైరెక్టర్లకు ఉన్నటువంటి మాటలు కాదు. ఆరాధన 1, 4 అక్షరాలు తీసేయండి. ఆరాధనలో 1, 4 పోతే ఉన్నది రాధ. ఆ రాధని తిప్పండి, ధార అంటే ప్రేమధార. ఆవిడ అడిగిందిట పరమాత్మని, రాధాదేవి, ఏమయ్యా 16,000 మందిని చేసుకున్నావు, 8 మందిని చేసుకున్నావు, నన్ను మాత్రం పెళ్లి చేసుకోలేదే అన్నదిట రాధాదేవి. పరమాత్మ నవ్వి, నువ్వు నేను వేరైతే కదా పెళ్లి చేసుకోవటానికి అని చెప్పాటండి. అది పరమాత్మ, అది ఆరాధన. అటువంటి తత్వం, ప్రేమ తత్వం. ఆ ప్రేమతో ఆ తల్లి నిరంతరం పరమాత్మని అర్చిస్తూ ఉన్నది. పరమాత్మ యందు దివ్యమైనటువంటి వ్యామోహంతో ఆ తల్లి వృద్ధి చెందుతూ ఉన్నది. ఈ పిల్లకి వివాహం వచ్చింది. పరమాత్మకిచ్చి వివాహం చేద్దాం అనుకున్నాడు భీష్మక మహారాజు. ఒప్పుకుంటారా దిక్కుమాల బ్యాచి? ఆ పెద్దవాడు వాడు పరమమూర్ఖుడు, గండు మూర్ఖుడు అన్నారు. వాడంటాడు, కులమ పౌరుషమ భుజబలమ మర్యాద, కులమ పౌరుషమ భుజబలమ మర్యాద, కురనుడా మానిసి క్రొత్త వేల్పనగ నేల చెల్లరే తెల్వి. గోపికలన్ కడున్ వలచి గోటున బాడెడు పల్లెటూరిలో. నాన్న, మీకు ఏళ్ళు ఎగసానా, బుద్ధి దిగసానా? లేకపోతే ఇంకా కృష్ణుడి కంటే మంచి అప్లికెంట్ ఎక్కడా దొరకలేదా చెల్లాయికి? వాడికి ఏమున్నది నీ పిల్లనిస్తాం? కులమా? వాడికి కులం లేదు. నిజమే కదండి. భగవంతుడు కులం ఏమిటి అంటే తిట్టినప్పటికీ సత్యమే తిడుతున్నాడు వాడు. పౌరుషమా? ఆయన అసలు ఎవరి యందు ద్వేషం ఉండదు, ఎవరి యందు అనురాగం ఉండదు. భుజబలమా? ఇక్కడ మాత్రం కొంచెం తేడా ఉంది. మరి ఆయన బలం తెలియాలి అంటే వీడు తన్నులు తినాలిగా, తింటేగా తెలుస్తుంది. భూదేవిని ఉద్ధరించడానికి యజ్ఞవరాహమూర్తిగా ఆవిర్భావం చెంది హిరణ్యాక్షుణ్ణి సంహరించి ఆ భూదేవిని తన కోర మీద నిలబెట్టుకున్నారట యజ్ఞవరాహమూర్తి. వాడితో ఇంత యుద్ధం చేసిన తర్వాత ఆయనకి చాలా ఇరిటేషన్ వచ్చిందిట. స్నానం చేయాలి అనుకున్నారు. పరమాత్మ స్నానం చేయడానికి ఏ బాత్రూమ్ సరిపోతుందండి? ఆయన అక్కడ నిలబడి చూశాట. 7 సముద్రాలు పొంగుతూ ఉన్నాయిట. పొంగుతూ ఉన్న 7 సముద్రాల్లోకి ఒక్కసారి ధబ్ అంటూ దూకేటండి పరమాత్మ. దూకితే ట్విస్ట్ ఏంటన్నారు,